హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. సో ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూతో వస్తున్నాను. ఒక బెస్ట్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిగా మనకి ఈ మధ్య వార్తల్లోకి ఎక్కిన విషయం మనకు తెలిసిందే. అతను ఎవరో కాదు, నాగ చైతన్య. సో ఆయన సినిమా ట్రైలరు రారండు వేడుక చూద్దాం ట్రైలర్ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఆ ట్రైలర్ రివ్యూ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా డైరెక్టరు తను ఆల్రెడీ సోగ్గాడే చిన్న ఆయన సినిమాతో నాగార్జున కెరీర్లోనే ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందించిన విషయం మనకు తెలిసింది. దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది నాగార్జున కెరీర్లోనే. సో ఆ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్నట్టు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అంటే స్టార్టింగే డోలు వాయించుకుంటూ రకుల్ ప్రీత్ కనబడుతుంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్లో అన్నపూర్ణ వాయిస్తో నా మనవరాలికి అలాంటోడు ఇలాంటోడు కాదు, రాజకుమార్ లాంటోడు రావాలి అన్న వాయిస్తో రాగానే మనకు నాగ చైతన్య క్యారెక్టర్ ఎంటర్ అవుతూ పూలతో ఆడుకుంటూ అంటే ఒక పండుగ వాతావరణం లాంటి ఇంట్లో అందరి మధ్య వాళ్ళిద్దరి మధ్య చిన్న అంటే గిల్లి కజ్జాలు లాంటివి జరుగుతూ ఉండే సీన్స్ అన్నీ మనకు రివీల్ చేస్తూ వస్తుంటుంది. సో ఈ అమ్మాయి గురించి కూడా నాగ చైతన్య క్యారెక్టర్ మంచితనము, పెంకితనము, పిచ్చితనం ఇవన్నీ కలిస్తే మిక్సీలో వేస్తే ఈ అమ్మాయి అన్న క్యారెక్టర్ మనకు క్యారెక్టరేషన్ చెప్తాడు. అంటే తను ఎప్పుడు సడన్గా కోపడుతుంది, సడన్గా ప్రేమ చూపిస్తుంది, సడన్గా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుంది. సో ఇలాంటి క్యారెక్టర్ను ఇతను ఎలా లవ్ చేశాడు, ఇతను ఈ క్యారెక్టర్తో ఎలా జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నాడు అనేది ఈ చిత్రకథ అని అర్థమవుతుంది. అందులో ఆ అమ్మాయి కూడా అంటే ప్రేమలో పడ్డ తర్వాత కొంచెం చిన్నప్పుడు అవాయిడ్ చేయడం లాంటివి జరిగినప్పుడు నాకంటే ఎక్కువ మీ నాన్న అంటే అవును నాన్న ఎక్కువేంటి, నాన్నే ఎక్కువ అని తన క్యారెక్టర్తో చెప్పినట్టు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ను ఇందులో అద్భుతంగా చూపించినట్టు అర్థమవుతుంది. అలా సంపత్ క్యారెక్టర్ కూడా లైట్ నెగిటివ్ రేవ్తో అంటే వీళ్ళిద్దరి పెళ్ళికి ఒక సమస్యలాగా అడ్డుపడుతూ వాళ్ళిద్దరి పెళ్ళి జరగకపోవడానికి ప్రాబ్లంగా అతను ఉన్నట్టుగా మనకు ఆ ట్రైలర్ చూస్తే మనకు తెలుస్తుంది. అలాగే ఎప్పటికీ అలరించే మన వెన్నెల కిషోర్ ఇందులో మంచి అంటే సింహానికి కుందేలు ఎదురొచ్చిన, కుందేలుకు సింహం ఎదురొచ్చిన నష్టపోయేది కుందేలు అంటే చిన్న సామెతతో మన ముందుకు వచ్చి అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నాగచైతన్యతో పాటు వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. సో ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇందులో అసలు అద్భుతమైన మ్యూజిక్ అందించాడని అర్థమవుతుంది మనకు. అంటే ఇటు మాస్ పాటలు కానీ ఆయన స్టైల్లో ఉండే మెలోడీస్ కానీ అద్భుతంగా ఉన్నట్టు మనకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే తెలుస్తుంది. అలాగే క్లైమాక్స్లో మనకు యూత్ అందరినీ అట్రాక్ట్ అయ్యేలా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ చిన్న టైటిల్ వేయడం అనేది ఒక్కసారిగా ట్రైలర్ కంప్లీట్ అయిన తర్వాత చిన్న మొహం మీద నవ్వుతూ అరే భలే ఉందే ట్రైలరు అన్న ఫీల్ తీసుకొచ్చాడు. సో ఈ సినిమా కూడా మనకు త్వరలోనే అంటే 26వ తారీఖు రిలీజ్కు అన్ని సన్నాహాలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా ఇటు అంటే నాగార్జున కెరీర్లో ఎలా అయితే రికార్డు సృష్టించిందో ఇటు నాగ చైతన్య కెరీర్లో కూడా కమర్షియల్గా రికార్డు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.